వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్. నిరసనకు దిగిన పార్టీ నేతలు. ఆంధ్రజ్యోతిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పరువు నష్టం దావా. తప్పుడు కథనాల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణ. తిరుపతి అభివృద్ధికి టీడీపీ వైసీపీలు చర్చకు రావాలి. మాజీ ఎంపీ చింతా మోహన్ సవాల్. ప్రొద్దుటూరు పురాతన శివక్షేత్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నడుం బిగిస్తున్న రాజకీయ పక్షాలు. కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న సిపిఐ నాయకులు. డీటెయిల్స్ చూస్తే టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని నిన్న ఆయనపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర ఇంటి దగ్గర ఈ ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడకు భారీగా తరలివచ్చారు. పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులు రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. మూకమ్ముడిగా అరెస్టు చేయాలని కార్యకర్తల నినాదాలు చేశారు. రవీంద్రను తీసుకువెళ్తున్న వాహనాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. కార్యకర్తలను ఎదుర్కొని పోలీసులు కొల్లు రవీంద్రను స్టేషన్కు తరలించారు. ఇదేమి న్యాయం అని చెప్పి అడిగితే దానికి మా మీద కేసులు కడతా ఉన్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ఏమైపోతుందో అర్థం కావట్లేదు. సంబంధం లేనటువంటి వాటిలో మరి వాళ్ళందరూ కూడా వచ్చి నా ఓటు వేసుకుంటే నా ఓటు హక్కు వినియోగించుకుంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళే గొడవలు సృష్టించి మరి పోలీసులే అక్కడ మీడియాతో కూడా మాట్లాడొద్దని చెప్పి తర్వాత తీసుకెళ్ళి నన్ను ఎక్కడా కూడా తిరగడానికి వీల్లేదని చెప్పి హౌస్ అరెస్ట్ అని చెప్పి రకరకాలుగా అంతా కూడా నేను ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కేసు కట్టామని చెప్పి ఈరోజు నన్ను అరెస్ట్ చేయడానికి ఎందుకు వచ్చారు? ఇది చాలా అప్రజాస్వామికం. నిజంగా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. స్థానిక మంత్రి పేర్ని నాని గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి నేనే వచ్చే సమాధానం చెప్తా. కానీ ఈ రకంగా తెల్లవారుజాము నుంచి ఇంటంతా చుట్టుముట్టి మరి ఈ రకంగా ఎవరిని రానివ్వకుండా అడ్డం పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అరెస్టులు శాశ్వతం కాదు. ఈ రకంగా పోలీసు పాలన చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం ఉండడు. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దురాగతాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారేమో. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. టిట్ ఫర్ టాట్ ఎప్పుడు ఉంటుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ టీటీడీకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాల వెనుక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు. అందుకే ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేశానన్నారు. ఓ కేసు విషయంలో ఏపీకి వచ్చిన ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించి శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మీడియాతో
మాట్లాడుతూ టీటీడీ లావాదేవీలను కాగ్ ద్వారా ఆడిట్ చేయించేందుకు సీఎం జగన్ అంగీకరించారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ చర్చలు జరుపుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ 2 సార్లు లేఖ రాశారని గుర్తు చేశారు. అఖిలపక్షం కార్మిక నేతలతో కలుస్తానని సీఎం చెప్పారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తాను విభేదిస్తున్నానని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం కాకుండా అడ్డుకున్నాడని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత టీడీపీ ప్రభుత్వం గాని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గాని చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ సవాల్ విసిరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరణ చేస్తున్నట్లు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం అధర్మమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన రామాయపట్నం పోర్టు కూడా నిర్మాణం జరగదని ఆమె ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం ఓడరేవు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం జరిగితే ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. దుగరాజపట్నం సాధించేందుకు ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. పట్టణం ఎలా వచ్చింది? చాలా కష్టం మీద వచ్చింది. 32 మంది కేంద్ర మంత్రులను ఒప్పించడం జరిగింది. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి అంతేకాదు, రాజ్యసభ లోక్సభ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది దుగరాజపట్టణ ఓడ రేవు నిర్మాణానికి. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడికి తెలివి తక్కువ. ఆయన జాబు రాశాడు, బంధు ప్రీతి. కృష్ణపట్టణం పోర్టు వాళ్ళు వాళ్ళకు బంధువులు. ఆయన వాళ్ళంతా ఒక చెట్టు పిట్టలు. మరి వాళ్లకు బంధువులకు సహాయం చేసేదాని కొరక దుగరాజపట్టణం వద్దు అని చెప్పి ఆయన జాబు రాయడం వల్ల దుగరాజపట్టణం ఆగిపోయింది. అసలు దుగరాజపట్టణం వల్ల ఏంటి మనకు లాభం చాలా మందికి తెలియదు. ముఖ్యమైన లాభం ఏంటంటే 1,00,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలంటే చిమ్మే ఉద్యోగాలు, తుమ్మే ఉద్యోగాలు, నిలబడే ఉద్యోగాలు కాదు. వైట్ కాలర్ జాబ్స్ అంటారు. టక్కు టైలు కట్టుకొని తిరిగేటువంటి ఉద్యోగాలు. ఇటువంటి ఉద్యోగాలు 1,00,000 మందికి ఈ పాటికే మొదలై ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయుడు గారు దీన్ని దుగరాజపట్టణాన్ని రానివ్వకుండా అడ్డుకున్నాడు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య చంద్రబాబు చేసింది, తప్పుడు చర్య. సరే పోనీ, యువకుడు వచ్చాడు 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా జగన్మోహన్. మరి ఆయన వచ్చి ఏమన్నా మంచి చేస్తారంటే ఆయనకు కూడా బంధు ప్రీతి ఎక్కువైపోయింది. తన చిన్న ఆయన ఉన్న ఊరికి తీసుకెళ్ళాడు. దానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిబేట్కి రమ్మని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు దాదాపుగా ఇది 9వ రోజు. వాళ్ళు పత్తానే లేదు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అటు బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ నైతికంగా ఓడిపోయే. ఇది తప్పు బీజేపీ చేస్తున్నది. రెండో విషయం, మనకు సంబంధించినటువంటి విషయం,
ప్రొద్దుటూరు పట్టణంలో పురాతన శివాలయం, రామలింగేశ్వర ఆలయం, ఇతర పురాతన శివక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమురోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు మహాదేవుడి దర్శనంతో పులకరించిపోతున్నారు. గంట గంటకు భక్తజన సందోహంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శివాలయం చైర్మన్ రామప్రసాద్ రెడ్డి V3 ఛానల్తో మాట్లాడుతూ శివరాత్రి రోజు భక్తుల సౌకర్యార్థం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంచినీటి సౌకర్యంతో పాటు తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖ సహకారంతో ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఫ్యాక్టరీలో పనిచేసిన ఉద్యోగ సంఘాలు, రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలో సిపిఎం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయాల పక్షాలపై ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కంటితుడుపు చర్యగా ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారు కాబట్టే నిన్న ఏదైతే ప్రకటన చేశారో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అదే తరహాలో విశాఖలో ఉన్నటువంటి విశాఖ కార్మికులంతా కూడా రోడ్లపైకి వచ్చి నిన్న భారీ ఎత్తున రాస్తారోకాలు చేశారు. అవసరమైతే ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు స్టేట్మెంట్ల వరకే పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ గారు మేము లెటర్ రాసాము, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లెటర్ రాశాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు లెటర్ రాయరు అంటే లెటర్లతో సరిపోతుందా? అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే భారతదేశ ఢిల్లీ నడిబొడ్డులో రైతులు దరిదాపు 9 నెలల నుంచి దీక్ష చేస్తుంటే దిక్కుదేశనం లేదు. అలాంటి మూర్ఖుడైనటువంటి నరేంద్ర మోడీ ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాడు. కాకుండా మీరు లెటర్ రాసి ఆయన ఎవరు పట్టించుకుంటాడా? తీసి చెత్త కుప్పలో వేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాం, మీరు మీ కుట్లాట్లు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మీరు ఇద్దరు ఓన్లీ మీడియాలను కొట్టుకుంటారు తప్పితే రియల్గా మాత్రం కొట్టుకోవడం లేదు. మీరిద్దరు కలిసి కేంద్రాన్ని కొట్టండి, మీరిద్దరు కలిసి కేంద్ర మెడలు వంచండి. కావాలంటే మా సపోర్ట్ కూడా 100% మీకు ఉంటుంది. మీ వెనకాల మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరేదైతే స్టేట్మెంట్లు ఆ స్టేట్మెంట్లన్నీ పక్కన పెట్టండి. ఈ యొక్క విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కూడా స్పష్టంగా చెప్పారు కాబట్టి మనం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని కానీ మనం పోరాడి సాధించుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరేదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారో ఈరోజు దానిపైన చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా నష్టాల్లో ఉంది అని చెప్పేసి. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటే అంటే ప్రభుత్వానికి దానిపైన హక్కు లేదా? ఈరోజు దానికి సొంత గనులు కేటాయిస్తే ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ అవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్. ఎందుకంటే 25,000 ఎకరాల స్టీల్ కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ ప్లాంట్, అదేవిధంగా 1,00,00,000 కోట్లు కలిగినట్టు 1,00,00,000 కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ అది.
ఈరోజు మీకు గనులు కేటాయించే హక్కు మీకు లేదా? పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో 66 మెట్రిక్ టన్నుల మెటీరియల్ ఉంది దానికి సంబంధించి. దాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఏదో ఒక సాగుతో దాన్ని అమ్మేయాలా అనే చిన్న సాగు తప్పితే ఏమీ లేదు. కాబట్టి మీకు మరోసారి చేతులు జోడించి చెప్తా ఉన్నాం, దీన్ని మనం కాపాడుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాము. మీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు శ్రీ క్షేర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. సుమారు 50,000 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా క్యూ లైన్లు, మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. వెంకటేష్ శర్మ, నేను శివాలయం ప్రధాన అర్చకుని. ఈరోజు పొద్దున ఉదయం 4 గంటల నుండి మనకు రుద్రాభిషేకం జరిగినది. కృష్ణ బహుళ పక్ష మాఘ మరి చతుర్దశి రోజున, త్రయోదశి రోజున ఈ మహాశివరాత్రి ప్రారంభమవుతుంది. ఈ మాస శివరాత్రి అనేది లింగోద్భవ కాలన ఈ యొక్క చతుర్దశి రోజున శివుడు లింగారూపంగా ఉద్భవించినప్పుడు ఈ యొక్క మహాశివరాత్రిని జరుపుకుంటారు. మంచి ఋషులు మునులు యాగాలు చేస్తూ మరి రామేశ్వరం వెళ్ళేవారని చెప్తున్నారు. ఈ యొక్క మహాశివరాత్రి గాథ బ్రహ్మ విష్ణు యుద్ధం నుంచి మొదలైంది. కావున ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు మరియు సకల దేవతలు కూడా ఈ యొక్క మహాశివరాత్రి మాఘ శుద్ధ కృష్ణ చతుర్దశి రోజున వైభవంగా షోడోపచార పూజలు చేయడం వల్ల ఆ యొక్క సకల ఐశ్వర్యాలు పొందుతారని, ఆ యొక్క శివుడి యొక్క కృప పొందడానికి ఈ యొక్క ప్రజల అనేక భక్తులు వచ్చి ఈ యొక్క పూజలు అందుకుంటూ ఉంటారు. ఓం నమః శివాయ. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు కాపాడుకోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రాష్ట్రం ప్రభుత్వం కొంతమంది బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% అయిపోయింది, అది ముగిసిన అధ్యాయంగా పేర్కొంటున్న తరుణంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర తీసుకోవాలని, అధికారంలో ఉన్నవారికి ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశానని అన్నారు. ప్లాంట్ను కాపాడుకోవడం కోసం రాజకీయాలు, పార్టీలు పక్కన పెడదామని సూచించిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించాలని, ప్లాంట్ పరిరక్షణ కోసం పవన్ ముందుకు రావాలని కోరారు. దీంట్లో ప్రధానంగా గత కొద్ది రోజులుగా మనం ఏ విషయం అయితే మాట్లాడుకుంటున్నామో ఈ స్టీల్ ప్లాంటు 100% ప్రైవేటైజేషన్ సంబంధించి మనం పక్క చెప్తానే ఉన్నాం. ఇది చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు, ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే దీపం సెక్రటరీ పాండే గారు ఆ రోజు ట్వీట్ చేశారో ఆ రోజు నుంచి ఆ తర్వాత క్యాబినెట్ కమిటీ, తర్వాత మినిస్టరు హైదరాబాద్లో ఠాకూర్ గారు చెప్పటం, ఆ తర్వాత బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పటం, ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నప్పటికి కూడా చాలా కాలం మనందరూ అటు అధికార పార్టీ కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ దీని మీద తప్పుదోవ పట్టించారు. మనం ఇంకా ఏమీ జరగలేదు, అక్కడ ఏమీ లేని దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, ఒక చిన్న ట్వీట్కే ఇచ్చేస్తూ ఉన్నారా, ఇది రాజకీయాల కోసం తప్ప అక్కడ ఏమీ జరగలేదు, మేమంతా ఉన్నామని చెప్పని ఒక భ్రమలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే జరిగిన కొద్ది రోజులకి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక వెబినార్లో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వెర్షన్ ఏంటో స్పష్టంగా స్వయంగా పిఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్నీ అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాల్లో కూడా ప్రముఖంకి వచ్చింది. అది మనం అన్నిట్లో చూసాం. అది ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్నీ మాట్లాడి ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాం మనం. ఇట్లా అవుతుంది అక్కడ సీరియస్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. మొన్ననే ఇక్కడ హెచ్బీ కాలనీలో ఉన్న ల్యాండ్ కూడా ఎన్బీసీస్తో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క ఎమోషన్స్తో గవర్నమెంట్ నడవదు. ఎస్, సెంటిమెంట్లు ఉండకపోవచ్చు, బట్ ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణత్యాగం ద్వారా, లేకపోతే దీని ద్వారా చేసుకున్న ఒక ఆదుల ఆత్మగౌరవంగా ఉంది. అటువంటి దాన్ని మీరు ఎలా ప్రైవేటైజ్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకుంది, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, ఏదో 4 కోర్ సెక్టర్స్, డిఫెన్సు లేకపోతే స్పేసు, ఇటువంటి కొన్నిట్లో వాళ్ళు ఉంచి మిగతాన్ని ఇవ్వాలనుకున్నారు. ఓకే, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బట్ ఇది ఒక ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణత్యాగం ద్వారా సాధించుకున్న దానికి ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా అసలు ఢిల్లీలో పోయి ముందు పిఎం గారికి దీని గురించి చెప్పాలి కదా. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది చనిపోయారు, ఎలాంటి రైతులు భూమి త్యాగం చేశారు, దీనికి ఉన్న ఇదేంటి మొత్తం ఢిల్లీలో వెళ్ళి పిఎంకి చెప్పిన తర్వాత నేను మీకు అందుకే మనం కూడా చెప్పాను. మేము ఎంపీగా ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి ప్రపోజల్ వచ్చింది, డిజిగ్నేషన్ వచ్చింది. ఆ రోజు బీఎఫ్ఆర్ రిఫర్ చేస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్వర్గీయ ఎర్రవ నాయుడు గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ట్రేడ్ యూనియన్ తీసుకొని ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి బ్యాక్గ్రౌండ్ చెప్పాం. ఒక్క క్షణం ఆయన థింక్ చేయాల, వెంటనే డిసిషన్ పెండింగ్ పెట్టి క్యాన్సిల్ చేయమన్నాడు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ హ్యాండ్ హోల్డ్ చేసి ముందుకు నడిపించాడు. అలాంటి ప్రయత్నం ఈరోజు జరగట్లా. 25 మంది ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ ప్రధాన దక్షిణ కాశీగా పేరున్న కడప జిల్లా రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ఒడ్డున వెలసిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో మంజుల, ఉత్సవ కమిటీ చైర్మన్ పోలంరెడ్డి విజయమ్మ, దశరథ రామిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేపట్టారు. ప్రతి ఏటా ఆనవాయితీగా ప్రకారం కడప నగరానికి చెందిన వీరభద్ర షాపింగ్ మాల్ అధినేత అందెల ధనుంజయ కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని ఆలయ ఈవో మంజుల తెలిపారు. కర్నూలు జిల్లా కేంద్రంలో బుట్టా ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో ఫౌండేషన్ చైర్మన్ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి వేడుకలు జరిగాయి. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు పాఠశాలలు సైతం ప్రారంభించారని సావిత్రిబాయి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు మోహన్, రవి, సీమ కృష్ణ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యతను అందరికీ కూడా తెలియజేశారు. ఆడవాళ్ళు అప్పుడు ఇంట్లో బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడే రోజుల్లో చదువుకున్న ప్రాధాన్యతను ఎంతో సమాజంలో ఉన్న ఎన్నో వాటిని ఎదురిస్తూ ఎన్నో ఆశయాలను ముందుకు తీసుకుని వచ్చారు. కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మన అందరం కూడా నడుచుకుని వాళ్ళ మార్గంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో వారందరికీ కూడా మనం వాళ్ళకి నిజంగమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. సో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా
ఎవరికి తోచిన విధంగా వారు ఎవరికి ఏ అనుకూలంగా ఉందో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో మనం చదువుకున్న ప్రాధాన్యతను ప్రతి దగ్గర కూడా, విలేజెస్లో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఆడవారు, ముఖ్యంగా ఆడవారు చదువుకోవాలి అన్నదాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా కూడా మహిళలకి విద్యా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఇన్ని దగ్గర చెప్తున్నా కూడా ఇంకా ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో మేబీ ఆర్థిక సమస్యలు కావచ్చు, వాళ్ళ ఇంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఊళ్ళలో ఆ మూఢనమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలా మటుకు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, నిరసనకు దిగిన పార్టీ నేతలు. ఆంధ్రజ్యోతిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పరువు నష్టం దావా, తప్పుడు కథనాల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణ. తిరుపతి అభివృద్ధికి టీడీపీ వైసీపీలు చర్చకు రావాలి, మాజీ ఎంపీ చింతామోహన్ సవాల్. ప్రొద్దుటూరు పురాతన శివక్షేత్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు, శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నడుం బిగిస్తున్న రాజకీయ పక్షాలు, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న సిపిఐ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.